మేఘాల కన్నా హైట్ లో ఉన్న ఒక పర్వతం మీద ఇతను ఎంత అద్భుతంగా ఇది నిర్మించాడంటే చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. గుండ్రంగా మార్కింగ్ చేసుకుని దాన్ని తవ్వి ఆ కట్టెలతో ఒక గోపురం లాగా నిర్మిస్తున్నాడు. దానికి ఒక యాక్సెస్ ని కూడా పెట్టాడు. దాని చుట్టూరా ప్లాస్టిక్ కవర్ ని కూడా చుట్టాడు. ప్లాస్టిక్ కవర్ తర్వాత దానికి మట్టి పూతను కూడా పూసి దానిపైన గార్డెన్ ని చేశాడు. దాని చుట్టూ రాళ్లతో కట్టాడు. లోపల పవర్ సప్లై కోసం సోలార్ ని కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు లోపల చాలా అద్భుతంగా చేయబోతున్నాడు. ఇప్పుడు అక్కడ మార్కింగ్ చేసుకుని ఒక విండోని కూడా ఓపెన్ చేసేసాడు. చూసారా అక్కడ నుంచి లొకేషన్ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు అక్కడ ఒక డైనింగ్ టేబుల్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. నిజంగా ఈయన తయారు చేస్తున్న ఈ రూమ్ లో ఉంటే నిజంగా మేఘాల మధ్యలో ఉన్నట్టే ఉంటుంది. టాప్ సైడ్ లో కర్రలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా దానికి రోప్ లైట్స్ ని కూడా అమర్చాడు. ఇప్పుడు చిల్ అవ్వడానికి హ్యాంగింగ్ చైర్ ని కూడా అక్కడ అమర్చాడు. ఇప్పుడు ఇంకా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాడు. ఇది ఇంత అందంగా ఇతను నిర్మిస్తున్నాడంటే దీన్ని ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో కూడా ఒక అందమైన ప్రపంచంగా దీన్ని మార్చబోతున్నాడు. ఆ ఫ్లోరింగ్ అంతా కూడా పాలిథీన్ కవర్ ని పరిచి దానిపైన కట్టెలతో ఫ్రేమ్ లాగా చేసి ఆ మధ్యలో ఫోమ్ బిగించి ఇప్పుడు దానికి ఫ్లోరింగ్ కూడా రెడీ చేశారు. ఆ సైడ్ వాల్స్ కి ఇప్పుడు పాలిథీన్ కవర్ ని కూడా వేసి ఆ చెక్కలతో ఫ్రేమ్ చేసి ఫోమ్ బిగించి ఇప్పుడు దాన్ని ఏసీ రూమ్ లాగా తయారు చేయబోతున్నాడు. ఎక్కడైనా టూర్స్ ఇంకా పిక్నిక్ ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఫెసిలిటీ ఉన్న రూమ్ మనకి దొరికితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రూమ్ అయితే ఈ విధంగా రెడీ చేశాడు. ఈ అద్భుతమైన అందమైన ఏఐ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.